హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రాన్స్ఫర్ యూ ఛానల్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని చూడండి, చూపిస్తున్నట్లు ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి నడుం పట్టి కోసము చూడండి ఇట్లా పీస్ తీసుకొని ఈ పీస్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లుగా ఇలాగా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇట్లా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ కూడా ఇట్లా వేసుకోవాలి. చూడండి ఇట్లా ఖర్చున్న సైడు మనం మడిచి ఎడ్జ్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఎడ్జ్లో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతే, స్టిచ్ వేసుకుంటూ పోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి 1/2 ఇంచ్ ఖర్చుతోటి బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ కింద సైడు ఇలా చూడండి కరెక్ట్గా ఇలా పెట్టుకొని చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. చూడండి ఫుల్గా చూస్తే అర్థమవుతుంది. చూడండి అంతే, స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇలా తిప్పుకొని మనం ఎక్స్ట్రా పీస్ వేసాం కదా దానిపైన మాత్రమే కుట్టు వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇంతే, స్టిచ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి సైడ్లో ఇట్లా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇట్లా సైడ్లో అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డాట్ కోసము ఇట్లా హాఫ్కి క్లాత్ అనేది ఇలా హాఫ్కి చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి కౌంట్ వేసుకోవాలి. డాట్ కోసము చూడండి ఇట్లా పెట్టుకొని హాఫ్కి ఇక్కడి నుంచి 4.3 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని మళ్ళీ డాట్ కోసము ఇట్లా 2 మార్క్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా ఇలా మార్క్ వేసుకొని చూడండి ఇప్పుడు లెంత్ అనేది 3.2 ఇంచెస్ ఇచ్చేసాను. ఇప్పుడు క్రాస్గా పైనుంచి క్రాస్గా చూడండి చూపిస్తున్నట్లు డాట్ వేసుకోవాలి. వెనక్కి ముందు అనేది కంపల్సరీగా ఇచ్చుకోండి. చూడండి సేమ్ సెకండ్ డాట్ కూడా అట్లనే వేసేసుకొని చూడండి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇంతే, బ్యాక్ పార్ట్ రెడీ. చూడండి ఇట్లానే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే రెండు ఒకే సైడ్ కుట్టేస్తారనమాట. అట్లా చేయకుండా చూడండి ఈ చిన్న టిప్ ఫాలో అయిందంటే ఇంకెప్పుడు అలా మిస్టేక్ చేయరు. చూడండి ఇట్లా రెండు ఇలా పెట్టేసుకొని ఒకటి ఈ లోపలికి ఇంకొకటి ఇట్లా హాఫ్కి చూడండి ఇట్లాగా హాఫ్కి మడుచుకొని చూడండి చూపిస్తున్నట్లు హాఫ్కి ఇలా మడిచేసి ఇట్లా పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇట్లా క్రాస్గా మెయిన్ డాట్ ఇది వేసిందంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి. చూడండి ఇట్లా 1 ఇంచ్ తోటి ఇట్లా క్రాస్గా వేసుకోవాలి. ఇట్లా అంతే. చూడండి ఇది అనేది ఇట్లనే కట్ చేయకుండా చూడండి ఇట్లా పక్కకు పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇంకొకటి కన్ఫ్యూజ్ అవ్వకుండా రెండు ఒకేసారి ఇట్లా స్టిచ్ చేసుకునిందంటే పార్ట్స్ అనేది కరెక్ట్గా వస్తే సేమ్ టైం కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ చేసినట్లు అనిపిస్తుంది. చూడండి ఇట్లాగా క్రాస్గా చూడండి అలవాటు అయ్యేదాకా ఇట్లా స్టిచ్ చేయండి. అలవాటు అయిన తర్వాత అవసరం లేదు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏది ఏ పక్క స్టిచ్ చేయాలని. చూడండి 2 పార్ట్స్ కింద సైడ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డాట్కి వేయడానికి చూడండి ఫస్ట్ చూపిస్తాను. చూడండి ఇట్లా కన్ఫ్యూజన్ అవ్వకుండా స్టిచ్ అయిపోయింది. సెకండ్ డాట్ చూడండి మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలా క్రాస్గా
డాట్ వేయాలి. వెనక్కి ముందు కంపల్సరీగా అనుకొని ఇక్కడ కూడా సేమ్ అలానే అనేసి చూడండి. ఇంకో సైడ్ కూడా ఇలానే హాఫ్కి ఇలా మడుచుకొని సేమ్ మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలానే కుట్టు వేసుకోవాలి. చూడండి క్రాస్గా స్టార్టింగ్లో మార్కింగ్ ఇచ్చిన దాని మీదే వచ్చేసరికి క్రాస్గా ఇలా వేసుకొని థర్డ్ డాట్ అనేది ఆర్మ్ హోల్ దగ్గర నుంచి చూడండి ఇట్లాగా చూడండి మార్కింగ్ ఇచ్చుకున్న దానిపైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి ఇట్లాగా ఇక్కడ కూడా సేమ్ అలానే క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఇవన్నీ కట్ చేసుకొని చూడండి చూపిస్తాను. ఇట్లా క్రాస్గా ఇట్లా రావాలి. ఇంకో పార్ట్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూపించినట్లు ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకొని నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో. చూడండి షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ షేప్ పట్టీకి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఇట్లాగా చూడండి ఇట్లా వేసుకోవాలి. ఎదురెదురుగా వేసుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే చూడండి క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్చింగ్ వేసుకోండి. చూడండి అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చున్న సైడ్కి ఒక పాదం చూడండి ఎక్స్ట్రా ఖర్చున్న సైడ్కి ఒక పాదం మందంలో చూడండి ఇట్లా ఇంకొక స్టిచ్ ఇట్లా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నట్లే చూడండి ఇట్లా తిప్పుకోవాలి. క్లాత్ అనేది ఇలా తిప్పుకొని లైనింగ్ అంటే ఎక్స్ట్రా పీస్ వేసాం కదా అటు సైడ్ అనేది స్టిచ్ వేయాలి. చూడండి ఇట్లా వీడియోని చూస్తేనే కదండి ఏం చెప్తున్నారని అర్థం చేసుకోవాలి. అప్పుడే టైలరింగ్ అనేది వస్తుంది. చూడండి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి చూపిస్తున్నట్లు ఇట్లా ఒరిజినల్ వైపుకి ఇలా తిప్పుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూడండి ఇట్లా చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే. కొత్త వారి కోసమే మరీ చెప్తున్నాను. చూడండి ఇట్లా నెక్స్ట్ ఇంకొక స్టిచ్ ఒక పాదం మందంలో కుట్టు వేసిన దాని పక్కనే ఇంకొక స్టిచ్ చూడండి ఇట్లా స్టిచ్ వేసేసుకొని చూడండి కట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ వాళ్ళకేనండి చెప్తున్నాను. ఒరిజినల్ క్లాత్ మీద ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి సరిగా రాదు స్టార్టింగ్లో. షేప్ పట్టి దగ్గర హెచ్చు తగ్గులు కుడుతూ ఉంటారు. అందుకనే ఇలా స్టిచ్ చేసుకునిందంటే ఒరిజినల్ క్లాత్ మీద చూడండి చూపిస్తున్నట్లు చూడండి ఇప్పుడు థ్రెడ్ కట్ చేసి స్టిచ్ చేసాం కదా అక్కడ కాకుండా పక్కన ఇలా చూడండి ఇట్లా చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఈ చిన్న టిప్స్ చేసుకునిందంటే మీరు ఫాస్ట్గా టైలరింగ్ నేర్చుకోవచ్చు. చూడండి ఇట్లా కట్ చేసుకొని చూడండి షేప్ పట్టీ అనేది రెడీ అయిపోయినాయి. 2 షేప్ పట్టీస్ చూడండి కరెక్ట్గా వచ్చేసినాయి. నెక్స్ట్ షేప్ పట్టీకి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి. 2 ఇలానే పెట్టేసుకొని చూడండి చూపిస్తున్నట్లు 2 ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా 2 అనేది ఇలా పెట్టేసుకోండి. స్టార్టింగ్ నుంచే ఇలా చేయడం వల్ల టైం అనేది వేస్ట్ అవ్వదు. చూడండి ఇట్లాగా కరెక్ట్గా ఇలా పెట్టుకొని వెనక్కి ముందుకు అనుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లాగా సర్దుకుంటూ ముడతలు లేకుండా కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఇలా పట్టుకొని ఇట్లా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఖర్చు చేత్తో నిదానంగా సర్దుకుంటూ స్టిచ్ చేయాలి. నెక్స్ట్ సేమ్ కుట్టు వేసిన దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇట్లా ఇంకొక స్టిచ్ అనేది దానిపైన వేసుకొని ఎడ్జ్లో ఉంది కదా ఖర్చు పక్కన
అటు సైడు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అంటే పోగులు లేకుండా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. ఇట్లా ఇట్లా స్టిచ్ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి, కరెక్ట్గా వచ్చింది. షేప్ అనేది కూడా కరెక్ట్గా ఉంది చూడండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పైనే ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇట్లా ఫ్రంట్ పార్ట్ పైన డాట్ దగ్గర కంపల్సరీ డాట్ అనేది పక్కకు జరిపి స్టిచ్ వేయాలి. డాట్ పైన స్టిచ్ రాకూడదు, అందుకనే తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా కరెక్ట్గా వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఇంకొక పార్ట్ చూడండి, ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఈ పార్ట్ ఎలా స్టిచ్ చేసామో అలానే స్టిచ్ చేసుకోవాలి. జరుపుకుంటూ నిదానంగా డాట్ దగ్గర పైకి ఇలా అనేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అది అర్థం కాదు. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఫుల్ చూసిందంటే అర్థమైపోతుంది. ఈ బ్లౌజ్ మాదిరి అన్ని బ్లౌజులు స్టిచ్ అనేది చేసేది చూడండి ఇట్లాగా మెయిన్ పార్ట్ పైనే స్టిచ్, డాట్ పైన స్టిచ్ రాకూడదు, అందుకని ఇలా జరుపుతున్నాను. చూడండి ఇట్లా స్టిచ్ వేసుకోవడమే. చూడండి 2 పార్ట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇంకోటి చెక్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. చూడండి రెండు ఒకే లెవెల్లో వచ్చినా లేదని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. చూడండి ఇట్లాగా ఇలా చెక్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా వచ్చింది. ఉక్స్ పట్టి కాజా పట్టికి వదులుకున్నాం కదా, దానిపైన ఇలా మార్కింగ్ ఇచ్చుకొని అది బ్లౌజ్ అనేది తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఇట్లా చెక్ చేసుకొని ఎక్స్ట్రాకి ఇలా మార్కింగ్ నాకు కరెక్ట్గా వచ్చింది. ఇది ఎక్స్ట్రా ఖర్చు. చూడండి ఇప్పుడు మెడ దగ్గర మార్కింగ్ వేసి చూపించాను ఎక్స్ట్రా ఖర్చు అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఆ జాకెట్ తీసుకొని కొలుచుకోవాలి. కరెక్ట్గా రౌండ్ తిరిగిందా లేదా అని చెప్పేసి చూడండి ఇట్లా కొలుచుకోవాలి. లాగొద్దు, బ్లౌజ్ని ఎప్పుడు సాగదీయొద్దండి. నిదానంగా పట్టుకొని ఇలా జరుపుకుంటూ మీకు అర్థమవుతుందని నేను మార్కింగ్ ఇచ్చి మరీ ఇట్లా చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చేసింది. చూడండి చూపిస్తాను చూడండి ఇట్లా చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇది ఎక్స్ట్రా అనేది హుక్స్ పట్టీకి వెళ్ళిపోతుంది. చూడండి ఇట్లా. ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర నడుం లూజు చెక్ చేసుకోవాలి. చూడండి హుక్స్ పట్టీకి వదిలేసిన ఖర్చు కాకుండా పక్క నుంచి ఇలా కౌంట్ వేసుకొని ఫస్ట్ మార్కింగ్ దగ్గరికి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఎక్స్ట్రా, నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులున్నాను. కటింగ్ చూస్తే తెలుస్తుంది. ఆర్మ్ హోల్ లూజు 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి, అది కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు అక్కడి నుంచి చూడండి 7.5 3కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. నేను ఆల్రెడీ కటింగ్లో చూపించున్నాను ఇది, అయినా ఇంకొకసారి చూపిస్తున్నాను. చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. చూడండి ఇట్లా బ్యాక్ పార్ట్కి పెట్టుకొని చెక్ చేసుకోవాలా. చూడండి కుట్టు వేసే దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. చూడండి నేను ఎక్స్ట్రా మడుపు అనేది ఖర్చు అనేది ఇలా మడిచేసి చెక్ చేస్తున్నాను. చూడండి నాకు కరెక్ట్గా వచ్చింది. చూడండి ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను, డౌట్ లేకుండా. ఒక్కొక్కరి జాకెట్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఎడం చేతి పక్క ఉంటుంది, ఒక్కొక్కరు కుడి చేతి పక్క ఉంటుంది హుక్స్ పట్టి. కాబట్టి ఇది వచ్చేసి ఎడం చేతి పక్క హుక్స్, కుడి చేతి పక్క కాజా, అందుకనే ఇలా పెట్టుకొని చూడండి ఇట్లా పెట్టుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే చూడండి ఇలా
కుట్టు వేసుకోవాలి. వెనక్కి ముందు కనుక్కొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ పాట్లు అనేవి ఇలా నిదానంగా జరుపుకోండి. చూడండి ఇప్పుడు ఇక్కడ షేప్ పట్టి ఉంది కదా, అక్కడ చిన్న కుచ్చు మాదిరి ఇట్లా కొంచెమే, ఎక్కువ కాదు, చిన్న కుచ్చు మాదిరి ఇలాగా పోసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా మళ్ళీ వెనక్కి ముందు కనుక్కోవడం. చూడండి ఇట్లా ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని చూడండి తీసుకున్న క్లాత్ మీదే కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ మీద కాదు, తీసుకున్న క్లాత్ మీదే కుట్టు వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి కింద ఎక్స్ట్రా వదిలాం కదా, అక్కడ ఇలా మడిచేసి చూడండి ఇట్లా ఇలా తిప్పుకొని చూడండి ఫోల్డింగ్ ఇలా చేసుకొని చూడండి చూపిస్తున్నట్లు ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జరుపుకుంటూ, ముడతలు రాకుండా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు చేత్తో ఇలా చూసుకోవాలి. ఇలాగా చూసుకుంటూ స్టార్టింగ్లో ముడతలు ఇవన్నీ వస్తుంటాయి, అందుకే చెప్తున్నాను ఇంత వివరంగా. చూడండి ఇట్లాగా స్టిచ్ చేసుకోవడమే. చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక పార్ట్ చూడండి. ఇది చేతి పక్క కాజా పట్టి చూడండి, అందుకనే కరెక్ట్ అనేది పైన వేసి ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా తిప్పి కింద మడిచేసుకొని చూడండి చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కాజాకి కుట్టుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను క్లీన్గా. ఇలా తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే. నిదానంగా స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్లో గ్రిప్ ఉండదు కదా తిప్పేదానికి, అందుకని. స్టిచ్ స్ట్రైట్గా రాలేదంటే చూడండి ఇట్లా స్కేల్ తీసుకొని చాక్ పీస్ తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి. స్టార్టింగ్ వాళ్ళకే అందుకే ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇది కాజా వేసే ప్లేసు, ఈ వి షేప్లో మార్కింగ్ ఇచ్చుకోండి. చూడండి చూపిస్తున్నట్లు ఫస్ట్ సెంటర్ కాజా వేసే చోటు వదిలేసి ఇట్లా మార్కింగ్ ఇచ్చుకొని వి షేప్లో ఇలాగా క్రాస్గా ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి. స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ ఇచ్చిన దానిపైననే స్టిచ్ వేసుకోండి. చూడండి ఇట్లా ఆపుకొని ఇట్లా తిప్పుకోవాలి. మళ్ళీ చూడండి ఇట్లా తిప్పుకొని ఇలా స్టిచ్ మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇట్లా తిప్పేసి కుట్టు వేసుకోవాలి. మిగిలినవన్నీ ఇలానే స్టిచ్ చేస్తూ పోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలానే స్టిచ్ చేస్తూ పోవాలి. స్టార్టింగ్లో నిదానంగానే స్టిచ్ చేయండి. నేర్చుకునేటప్పుడు కాజా వేసేటప్పుడు కానీ మెడపట్టి అప్పుడు నిదానంగా స్టిచ్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే కరెక్ట్గా కుట్టడం నేర్చుకునిందంటే ఎక్కువ టైం తీసుకోరు టైలరింగ్కి, అందుకని. చూడండి లాస్ట్ కాజా కూడా ఇలా వేసుకొని చూపిస్తున్నట్లు ఇట్లా పక్క జరుపుకొని కొంచెం ఒక పాదం మందంకి ఇలా తిప్పుకోండి. తిప్పుకొని ఇట్లా కుట్టు వేసుకోవాలి. ఒక పాదం మందంలో ఇట్లా ఒక కుట్టు వేసుకుంటే
సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇట్లా కరెక్ట్గా వేసుకుని బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ రివర్స్లో ఇట్లా వేసి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలా స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకొని ఈ పక్క సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్కి ఇలాగా కుట్టు వేసుకోవాలి. చూడండి చెక్ చేసుకుంటున్నాను నేను. మెడ అనేది స్టిచ్ వేసిన తర్వాత ఇలాగా చెక్ చేసుకోవాలి. అంటే కరెక్ట్గా ఇంతే ఉంది, కరెక్ట్గా మాకు ఇంతే లెంత్లో కావాలి అన్నప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. మార్పు చేర్పులు ఉన్నప్పుడు అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొలవడం. చూడండి ఇట్లా కుట్టు మందంలో వదిలేసుకొని ఇలా కొలుచుకోవాలి. స్టార్టింగ్లో వాళ్ళకి మాత్రమే ఇలా కొలుచుకోండి అని చెప్పడానికి ఇట్లా చూపిస్తున్నాను నేను. చూడండి ఇట్లా నాకు కరెక్ట్గా వచ్చేసింది మెడ దగ్గర. కానీ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అట్లనే కొలుచుకుంటూ రావాలి. చూడండి నాకు కరెక్ట్గా వచ్చింది, హెచ్చు తగ్గు లేకుండా. ఇప్పుడు మెడపట్టికి పీసులు కట్ చేసుకున్నాం కదా, అవన్నీ జాయిన్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు జాయిన్ చేసుకోవడమే. చూడండి ఇట్లా అన్నీ ఇట్లా స్టిచ్ చేసుకొని మళ్ళీ అన్నీ జాయిన్ చేసుకోవాలి. అన్ని పార్ట్లు అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇట్లా స్టార్టింగ్లో వాళ్ళకి అర్థం కాదని నేను 1 by 1 అన్నీ చెప్తూ ఉన్నాను. చూడండి ఇట్లా ఇలా పెట్టుకొని ఖర్చున్న వైపు మన వైపు ఉండాలి, పైకి ఇలా పెట్టి లోపలికి ఫోల్డ్ చేసి చూడండి ఒక పాదం మందంలో మనం వదులుకున్నాం కదా ఖర్చు అంతా కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి ఇట్లా లాగొద్దు, ఎక్కడా లాగొద్దు, నిదానంగా జరుపుకుంటూ రావాలి. చూడండి ఇట్లా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి ఇట్లా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. చూడండి ఇట్లా మూలలో కూడా జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి. కుచ్చు కుచ్చుగా రాకుండా చూసుకోండి కింద వైపు. చూడండి ఇట్లా నిదానంగా స్టిచ్ చేసుకోండి మెడ వైపు మాత్రం. చూడండి ఇట్లా జరుపుకుంటూ స్టిచ్ వేసుకుంటూ పోవాలి. బ్లౌజు స్టిచ్ చేసేది అర్థమైందంటే ఇంకా అన్ని బ్లౌజులు అలానే, కాకపోతే కట్ చేసేటప్పుడు చేంజ్ అవుతుంది సైజులను బట్టి అంతే. చూడండి ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మూలల్లో జాగ్రత్తగా పట్టుకొని ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇట్లా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని చూడండి ఇట్లా లోపలికి మడిచేసి ఇట్లా ఇలా లోపలికి మడిచేసి స్టిచ్ వేసుకోవాలి అంతే. ఇప్పుడు చూడండి మూలల్లో ఖచ్చితంగా ఇలాగా చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మూలలు తిరిగేటప్పుడు తిప్పుతాం కదా, అప్పుడు స్ట్రైట్గా ఉండకుండా తిరుగుతుంది. చూడండి ఇట్లా మూలల్లో కంపల్సరీ ఇట్లా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేయండి, స్ట్రైట్గా వద్దు. చూడండి ఇట్లా నేను క్రాస్గా ఇచ్చాను కదా అట్లా. చూడండి ఇప్పుడు ఇలా తిప్పి చేత్తో ఇలా ప్రెస్ చేసుకోండి. ఇట్లా చూడండి ఇట్లా చేత్తో అనేది ఇలా ప్రెస్ చేసుకుంటూ చూడండి ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్లు ఇట్లా లోపలికి తిప్పేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇట్లా ఇట్లా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి అంతే. మెడపట్టి ఇలా స్టిచ్ చేసుకునిందంటే ఫాస్ట్గా
స్టిచ్ చేయొచ్చు. చూడండి ఇంతే అయిపోయింది స్టిచ్చింగ్ మెడపట్టి. ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసేస్తాను. జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు మాత్రం కింద చూసుకొని కట్ చేయండి. కొంతమంది మెడపట్టి కట్ చేసేస్తుంటారు మెడ, అలా చేయొద్దు. కింద హోల్గా కట్ చేసేస్తుంటారు. జాగ్రత్తగా పట్టుకొని నిదానంగా కట్ చేయండి. మెయిన్ ఇట్లాంటి జాయింట్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా చేయండి. చూడండి చూపిస్తాను చూడండి. హెమ్మింగ్ వేసేటప్పుడు ఇలా మనం ఇలా హెమ్మింగ్ వేసుకుంటాం. నెక్స్ట్ హ్యాండ్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు ఈ రెండు ఇలా తీసుకొని చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చున్నాం కదా, ఫ్రంట్ సైడ్ అవి రెండు ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఎదురుగా ఇలా పెట్టుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని కొసల్లో, ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. చెప్పిని అర్థం చేసుకోవాలంటే కంటిన్యూగా చూడండి. హ్యాండ్ ఆ పక్క స్టిచ్ చేసాం కదా, మనం ఎదురుగా వేసుకున్నాం కదా, అప్పుడు ఈ పక్క స్టిచ్ చేయండి. ఇది కొంచెం కష్టము ఈ పక్క తిప్పడము, అయినా కానీ ఇలా స్టిచ్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవచ్చు. అందుకని ఇలా పెట్టి చూపిస్తున్నాను నేను. మీకు అలవాటు అయ్యేదాకా ఇలా స్టిచ్ చేసుకోండి, తెలిసేదాకా. కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ చేసే వరకు ఇలా స్టిచ్ చేసుకోండి. చూడండి అయిపోయింది. నెక్స్ట్ చూడండి వచ్చేదాకా ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని సైడ్లలో ఇలా కుట్టుకోవాలి. సేమ్ 2 సైడ్స్ ఇలానే, ఇంకో పక్క కూడా ఇలానే స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని చూడండి ఇప్పుడు బ్లౌజ్ పైన ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనం కట్ చేసాం కదా ఫ్రంట్లో, అది ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టుకోవాలి. చూడండి 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి 1/2 ఇంచ్ మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు లాగొద్దు, ఎందుకంటే అవి పట్టుకుపోయినట్లు అట్లా అయిపోతుంది. అందుకనే నిదానంగా ఇట్లా జరుపుకుంటూ స్టిచ్ చేయాలి. చూడండి ఇలా జరుపుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అట్లే స్టిచ్ చేయకుండా చూడండి ఇలా తిప్పుకొని ఇలా స్టిచ్ చేయాలి చూపిస్తున్నట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి హ్యాండ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ పక్క నుంచి కొస నుంచి ఇలా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇట్లాగా ఇంకొక స్టిచ్ వేసుకోవడమే. నిదానంగా చేత్తో ఇలా జరుపుకుంటూ ముడతలు రాకుండా కింద క్లాత్ మీద స్టిచ్ పడకుండా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక సైడు సేమ్ ఇలానే ఆ పక్క ఎలా స్టిచ్ చేసామో ఈ పక్క కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. నేను మీకు అర్థం అవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అన్నీ క్లియర్గా చూపిస్తూ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. స్టార్టింగ్లో అర్థం కాదు, 1కి 4 మాటలు చూసన్నా నేర్చుకోండి. చూడండి ఇట్లా ఒకసారి అర్థం కాలేదంటే రెండోసారి కూడా చూడండి, అర్థం చేసుకోండి, అప్పుడు ఈజీగా వస్తుంది. చూడండి ఇట్లా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ ఇచ్చుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఆల్రెడీ నేను మార్కింగ్ ఇచ్చున్నాను, అక్కడికి ఇలా స్కేల్ తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి. చూడండి ఇట్లా పట్టుకొని జాగ్రత్తగా ఇలా మెడ దగ్గర ఆల్రెడీ మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం, అక్కడికి ఇలాగా
కుట్టు వేసుకోవడమే. చూడండి ఇక్కడ ప్లస్ మార్క్ రావాలి, హ్యాండ్ జాయిన్ దగ్గర ప్లస్ మార్క్ రావాలి, నాకు వచ్చింది. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే చూడండి మార్కింగ్ ఇచ్చుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి స్ట్రైట్గా ఒక లైన్లో రాలేదంటే చూడండి ఇట్లాగా స్కేల్ తీసుకొని కుట్టు వేసిన దాని పక్కనే ఇట్లా మార్కింగ్ ఇచ్చుకోండి. మార్కింగ్ ఇచ్చుకున్న దానిపైనే స్టిచ్ చేసుకోవడమే. చూడండి ఇట్లా ఫస్ట్ మార్కింగ్ ఇచ్చుకోండి, మీకు అలవాటు అయ్యేదాకా ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటా స్టిచ్ చేసుకోండి. వన్స్ అలవాటు అయిందంటే మీరే వేసేస్తారు. చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా ఒక పాదం మంద కుట్టు వేసిన దాని పక్కనే వేస్తే సరిపోతుంది. స్టార్టింగ్లో రాదు కదా, అందుకని ఇలా చెప్తున్నాను. చూడండి నెక్స్ట్ అంతే ఇలాగా స్టిచ్ వేసుకోవడమే. ఇప్పుడు సైడ్లో ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు దగ్గర. చూడండి ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావడమే. చూడండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని చూడండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా సెంటర్లో మధ్య మధ్యలో ఇలా టాకాలు ఇచ్చుకోవాలి. చూడండి ఇట్లా టాకాలు ఇచ్చుకుంటే సరిపోతుంది. చూడండి ఇట్లా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి ఫ్రంట్ ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది. స్టిచ్చింగ్ ఎలా ఉందని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.